సప్లై అమలు కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై అమలు కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై అమలు కార్మికుల ఐక్యత. జై స్వరాజ్య టీవీ. ఈరోజు జై స్వరాజ్య టీవీ ఏఐటీసీ ఒక 105 సంవత్సరాల చరిత్ర గల సంఘం ఏఐటీసీ. దానిలో భాగంగానే సివిల్ సప్లై అమలు యూనియన్ పుట్టింది. దాదాపు 40 సంవత్సరాల కాంచి కార్మికులందరూ కూడా దానికి శ్రమను నమ్ముకొని పనిచేస్తూ బతుకుతూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెరిగేటువంటి రేట్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ 2024 డిసెంబర్ 23 డిసెంబర్ వరకే మరి రేట్ల అగ్రిమెంట్ అయిపోయినది. అయినా కూడా నిర్లక్ష్యం వహిస్తూ అయినా కూడా సంవత్సరం గడిచినా కూడా హమాలి కార్మికులకు సంబంధించినటువంటి జీవోను మరి విడుదల చేయకుండా మరి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. 2024 మరి 23 డిసెంబర్ అయిపోయినా కూడా 8 నెలల వరకు కూడా కనీసానికి కార్మికులను సమస్యలు పట్టించుకోకుండా మరి వాళ్ళ రేట్లను మాట్లాడకుండా మరి కమిషనర్ గారు మరి పిలవకుండా వాళ్ళను మరి ఇబ్బందులకు గురి చేసిండ్రు. 4 నెలల క్రితం మరి ఒక 4-10 నెల అక్టోబర్లో మరి పిలిచి కమిషనర్ గారు జేఏసీ ద్వారా మరి ఉన్న కార్మికులను మరి జేఏసీ సంఘాలను పిలిచి చర్చ జరిపి జీవోను మరి రేట్లు పెంచింది కానీ జీవోను ఇవ్వకుండా మరి నిర్లక్ష్యం చేసింది. మరి అదే రోజు మరి ఉన్నటువంటి 26 రూపాయల నుంచి మనం 35 రూపాయలు కానీ డిమాండ్ పెట్టడం జరిగింది. 26 రూపాయల నుంచి 30 రూపాయలు కావాలని మేము కోరిన జరిగి కానీ వాళ్ళు 29 రూపాయలకే అగ్రిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా హమాలి కార్మికులకు మరి ఇచ్చే బోనస్ 6500 రూపాయలు ఇచ్చేది 6500కు మరి 1000 రూపాయలు పెంచి 7500 రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన కుట్టుకూలి డబ్బులు కూడా మరి 1600 రూపాయలకు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా సీడ్ బాక్స్ సంబంధించింది కూడా 1000 రూపాయలు మరి నిజాలని చెప్పని చెప్తే 900 రూపాయలు చేయడం జరిగింది. ఇలా విధంగా డిమాండ్స్ అన్ని కూడా నెరవేరడానికి మనకు జీవోను విడుదల చేయడానికి ఒక వారం 10 రోజుల లోపల జీవో ఇస్తా అని చెప్పి కమిషనర్ గారు చెప్పిండు. అయినా కూడా జీవో వస్తే 4 నెలల కాంచెల్లి కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది. ఆఫీస్ ముందు కూడా మేము డిమాండ్ పెట్టి వాళ్ళు ముట్టడి చేసినాం. అప్పుడు కూడా ఏంటంటే టైం కోరుతా ఉన్నాడు. ఒక 3-4 సార్లు టైం ఇవ్వండి అని చెప్పని కోరితే కూడా మేము టైం ఇచ్చినా కూడా ఇంతవరకు జీవోను విడుదల చేయలేదు. పోయిన నెల డిసెంబర్ మరి మన 17 తారీఖు నాడు సివిల్ సప్లై కమిషనర్ గారి ముట్టడి చేయడం జరిగింది. ఆ రోజు కూడా జిఎం గారు మరి కమిషనర్ గారు లేకపోతే జిఎం మేనేజర్ గారు వచ్చి మాట్లాడి మీ జీవోను ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్ళింది, మరి ఒక వారం 10 రోజుల టైం లోపల మీకు జీవో వస్తుంది, మీరు విరమించండి అని చెప్పడం జరిగింది. కానీ ఆ జీవో రాలేదు. మేము 31 వరకు చెప్పినాం. సార్ మీరు 10 రోజులు అంటారు కదా, మేము 15 రోజులకు టైం ఇస్తాం, కానీ రాకపోతే మాత్రం జనవరి 1 నుంచి మాత్రం కొత్త సంవత్సరంలో మేము సమ్మెకి వెళ్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా జీవో రాలేదు. ఈ 5 రోజుల కాంచెల్లి రాష్ట్ర వ్యాప్తంగా 187 గోడౌన్లలో అందరూ కూడా దాదాపు 3600 మంది కార్మికులు ఇవాళ సమ్మెలో పాల్గొన్నారు. అదేవిధంగా మహిళా కార్మికులు కూడా 160 మంది కూడా వాళ్ళు కూడా సమ్మెలో పాల్గొన్నారు. అయినా కూడా ఇప్పటికే బెదిరింపులు పెట్టి కార్మికులు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు కమిషనర్ గారు, మరి మన అధికారులు కూడా. ఇప్పటికైనా కూడా ఏంటంటే సమ్మె విరమించాలంటే మాకున్న జీవోను విడుదల చేయాలి, లేదు ఈ పక్షంలో సమ్మె విధానం కొనసాగిస్తాం, మీరు ఎప్పుడు జీవో ఇస్తే అప్పటిదాకా మేము పని చేయకుండా సమ్మెలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాం. లేకపోతే మాత్రం ఇంకా సమ్మెను ఉధృతం చేసి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పాయింట్లలో కొంతమంది మనకి కకృతి పడి మరి టీఆర్ఎస్ సంబంధించిన మరి కార్మికులు వాళ్ళ సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా మరి పనిచేయమని ఇబ్బందులకు గురి చేసి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అది సరైన చర్య కాదు. కార్మికులందరూ కూడా కష్టపడి పనిచేసుకున్న వాళ్ళందరినీ కూడా ఏకం చేయాల్సిన అవసరం మరి మన కార్మిక సంఘాలపై ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా కార్మికులందరూ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఏఐటీసీ సివిల్ సప్లై హమాలి కార్మికుల ఐక్యత, హమాలి కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై హమాలి కార్మికుల ఐక్యత. జీవోను వెంటనే పెంచిన బకాయిలను వెంటనే సివిల్ సప్లై హమాలి కార్మికుల ఐక్యత. జిందాబాద్ ఏఐటీసీ, హమాలి కార్మికుల ఐక్యత, సివిల్ సప్లై హమాలి కార్మికుల ఐక్యత.